ఎస్టర్డే మన హైదరాబాద్ పోలీసు ఈ పైరసీ చేసే వాళ్ళని పట్టుకున్నారు. ఎస్పెషల్లీ ఏంటంటే ఐబొమ్మ, తమిళ్ రాకర్స్ సంథింగ్, ఆ మూవీ రూల్స్, ఇట్లా ఇది ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు బికాజ్ ఆఫ్ పైరసీ మీద వాళ్ళు చేసే పోరాటము. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీకి చాలా లాస్ వస్తుందని. 23 డేటా ప్రకారం చూస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా అని కూడా మొత్తం ఒక 23,000 కోట్ల రూపాయలు లాస్ అయింది ఫిలిం ఇండస్ట్రీ. అండ్ ఎక్స్పెషల్ తెలుగు ఇండస్ట్రీ ఒక 7,000 కోట్ల దాకానేమో సంథింగ్ అంత లాస్ అయింది. అయితే దీన్ని చూసి ఇప్పుడు మన సివి రామన్ ఏమంటారు, వీళ్ళందరూ సినీ వాళ్ళు ఉండే వాళ్ళందరూ పోయి కేసు ఫైల్ చేస్తే దాని గురించి ఇన్వెస్టిగేషన్ సమ్ ఇయర్స్ నుంచి చేస్తారు అనుకుంటా. ఎట్ ద ఫైనల్ ఏంటంటే వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మన హైదరాబాద్ పోలీస్ అసలుకి ఇంత అడ్వాన్స్ అయితే నేను అనుకోలేను, వాళ్ళని క్యాచ్ చేస్తారు కొంతమందిని. అంటే పూర్తిగా అంటే చెప్పలేను, మొత్తం రాకెట్ని పట్టేసారు. అది పైరసీ రాకెట్ని అంటే కాదు, 100%. అలా ఎంతో ఇన్వెస్టిగేషన్ చేసి ఎంతో కష్టపడితే వాళ్ళు గిట్ట కొంతమంది దొరికారు. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క స్టేట్స్ నుంచి కొందరు ఏజెంట్స్ ఉండి వాళ్ళ ప్రింట్స్, ఏ సినిమా అయితే రిలీజ్ అవుతుందో కొత్తది, ఆ ప్రింట్స్ అనేవి రికార్డ్ చేసి వాళ్ళు మిగతా వాళ్ళ వెబ్సైట్ వాళ్ళకి అమ్మేసేవాళ్ళు. వాళ్ళకి ఫిలింకి బట్టి ఓ 10,000 చిన్న ఫిలిం అయితే, లేదంటే 50,000 పెద్దది, 1 lakh 2 lakh సీట్ అంట. మరీ పెద్ద ఓపెనింగ్స్ ఉంటాయిగా ఇప్పుడు పవర్ స్టార్ కానీ ఏవైనా పెద్ద పెద్ద హీరోలే. అయితే దీని మొత్తాన్ని ఇక దిల్ రాజు మన ప్రొడ్యూసర్కి మొత్తం అసోసియేషన్కి హెడ్ కదా, అట్లా కొంతమంది మంచి మంచి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వచ్చి మన ప్రెస్ మీట్ పెట్టి బాగానే చెప్పారు. బట్ ఇంకా మొత్తం అయిపోలేదు ఇది. దీనికి 2 crores ఖర్చు అయిందంట మొత్తం. మన తెలంగాణ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్కి మొత్తం వాళ్ళు ఖర్చు చేసి 2 crores ఖర్చు చేసి 2 years ఏమో సమయం కష్టపడితే ఇంతమంది దొరకడం. మేము ఇంకా త్వరలో ఇంకా ఎన్నో ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి, పెద్ద మెయిన్ డైరెక్ట్ ఓరన్నా పట్టేస్తాం ఐబొమ్మది అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఈవెన్ 1 day చూస్తే ఐబొమ్మ ఓనర్ అంటే ఐబొమ్మ వెబ్సైట్లో ఫుల్ వార్నింగ్ ఇచ్చేసారు. వార్నింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టికెట్ల రేట్లను ఎందుకు ఇంతగానో పెంచుతారు, మీరు ఎందుకు ఫారెన్ లొకేషన్స్లో వేసి షూట్ చేస్తారు, ఇండియాలో ఎంత మంచి ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెమ్యునేషన్స్ ఎందుకు హీరోస్కి అందిస్తారు, హీరోయిన్స్కి మీరు లో బడ్జెట్గా తీయరా మూవీస్, మీరు హై బడ్జెట్గా ఇవన్నీ రెమ్యునేషన్స్ ఇవన్నీ మీకు అవసరం లేవు, హీరోస్కి అంతగానే ఇచ్చడం. అట్లా చేసి టికెట్స్ ప్రైస్ని హై చేసి సామాన్యులకి మీరు ఏమంటారు జోబులు ఖాళీ చేస్తారు. మీరు మా దగ్గర గిట్ట 5 crores ప్లస్ డేటా ఉంది, మీరు ఎక్కువ తక్కువ చేస్తే మేము గిట్ట అన్ని లీక్స్ బయట పెడతాం, మేమేమేం కలుపుకోము. మా దగ్గర ఎంతో డేటా ఉంది, మీ నెంబర్స్ కానీ హీరోస్ పర్సనల్ డేటాస్ అన్నీ ఏవో హ్యాక్ చేసి ఉంటాయి కదా సర్వర్స్ని, ఇంకెక్కువ మేమేందో చూపెడతాం ఇప్పటి నుంచి, మా జోలికి వస్తాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చూడాలి ఇప్పుడు దీనికి పోలీస్ ఏం రియాక్ట్ అవుతుందో. బట్ వాళ్ళు మాత్రం ఒక క్లారిటీగా ఏదో పెద్దైనా స్కెచ్ చేసేటట్టు ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళు పోలీస్ వాళ్ళని నియర్ టు డెత్ తెచ్చారు, ఇక వాళ్ళు గిట్ట ఏదో ఒక రిటాలియేట్ ఇస్తారు. దీన్ని బట్టి కొంతమంది ఆడియన్స్ రెస్పాన్స్ ఏముందంటే మిడిల్ క్లాస్కి మరి వీళ్ళు ఇట్లా పెంచితే రేట్లు ఇబ్బందే కదా, దాన్ని కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది అపోజ్ చేస్తారు. ఆబ్వియస్లీ అపోజ్ అంటే చాలా తక్కువ మంది ఉన్నారు ఆ ఇండస్ట్రీ వాళ్ళు తప్ప. ఇక పోలీస్ ఆబ్వియస్లీ గవర్నమెంట్ కాబట్టి అపోజ్ చేస్తుంది. మిడిల్ క్లాస్ కానీ ప్రజలు కానీ కొంచెమే కొంతమంది, ఎక్కువ శాతం అయితే సానుభూతిగానే ఉన్నారు. చూద్దాం దీన్ని బట్టి ఏమవుతుందో. లెట్స్ స్టే ట్యూన్డ్.